రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాయిదా పడటం వల్ల లాభం ఎంత, నష్టం ఎంత? చాలా క్యాలిక్యులేషన్స్ తర్వాత ఈ 5వ తారీఖు అనే డేట్ ఫిక్స్ చేశారు. ఇది ఓజీకి పోటీగా రిలీజ్ అవ్వాల్సిన సినిమా. ఓటీటీ సంస్థలతో కూడా సంప్రదింపులు జరపాలి. ఇప్పుడు ఈ సినిమా నెక్స్ట్ వీక్ పెడితే ఆ సినిమాలన్నీ ఏమైపోవాలి. ఈరోజు రిలీజ్ కాలేదు అనేది క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం, కానీ రిలీజ్ కాకపోవడం వలన వచ్చే పరిణామాలు చాలా ఉంటాయి. దురంధర్ రిలీజ్ అయింది గుర్తుంది ఈరోజు. ఎటు తిరిగి ఎటు వచ్చినా కానీ అన్ని వేళ్ళు నిర్మాతల వైపే చూపిస్తాం. ఆ నమ్మకానికి దెబ్బ తగింది, అది పెద్ద నష్టం. భరద్వాజ గారు, ఇప్పుడు ఒక డిస్కషన్ ఏమొస్తుందంటే, రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాయిదా పడటం వల్ల లాభం ఎంత, నష్టం ఎంత, లేకపోతే ఏం మిస్ అవుతున్నారు ఏంటి, ఇంకొక డేట్ చూసుకుంటే వచ్చే నష్టమా లాభమా అనేది డిస్కషన్ పాయింట్గా అయింది. అవును, ఎందుకంటే ఇది లోకల్ సినిమా కాదు, మళ్ళీ పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా మార్కెట్, రిలీజ్ వరల్డ్ వైడ్. అవును, అంటే ఎప్పుడైనా సరే ఒక డేట్ లాక్ చేసుకున్న తర్వాత ఆ డేట్ని బట్టి మిగిలిన సినిమాల డేట్లు ఫిక్స్ అయి ఉంటాయి. అవును, దీన్ని షిఫ్ట్ చేయడానికి చాలా గందరగోళం జరుగుతుంది. అంటే చాలా క్యాలిక్యులేషన్స్ తర్వాత ఈ 5వ తారీఖు అనే డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు ఇది ఫిక్స్ అయిన తర్వాత చాలా సినిమాలు వెనక్కి వెళ్ళినాయి. తర్వాత డిసెంబర్ అనేది చాలా కీలకమైనటువంటి నెల. యాక్చువల్గా అయితే రాజాసాబ్ డేట్ ఇది December 5th. రాజాసాబ్ డేట్. ఇది ఓజీకి పోటీగా రిలీజ్ అవ్వాల్సిన సినిమా. అవును, అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి దానికి సింగిల్ డేట్ ఇచ్చి ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఈ డేట్లో సినిమాలు లేకుండా మిగిలినవన్నీ పోస్ట్పోన్ చేసుకున్నారు నెక్స్ట్ వీక్కి. ఇప్పుడు ఈ సినిమా నెక్స్ట్ వీక్ పెడితే ఆ సినిమాలన్నీ ఏమైపోవాలి. స్క్రీనింగ్ అంటే స్క్రీన్ షేరింగ్, థియేటర్ షేరింగ్ ఇవన్నీ ఇష్యూస్గా మారుతాయి. కాబట్టి సోలో రిలీజ్ కోసం చూస్తే మళ్ళీ ఏ వారానికి వెళ్ళాలి అనేది చూసుకోవాలి, ఏ సినిమాలని వెనక్కి పంపాలి అనేది చూసుకోవాలి, వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. లేదు జనవరికి అంటే జనవరి చాలా టైట్ ఉంది. జనవరికి చాలా టైట్ ఉంది. జనవరి టైట్ ఉంది. అందుకని ఈరోజు రిలీజ్ కాలేదు అనేది క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం, కానీ రిలీజ్ కాకపోవడం వలన వచ్చే పరిణామాలు చాలా ఉంటాయి. ఇంకో డేట్ సెట్ చేయటం అనేది అనుకున్నంత ఈజీ కాదు. అది టేబుల్ మీద కూర్చుని ఒక డేట్ రాసుకోవటం కాదు. 100 మందితో మాట్లాడిన తర్వాత కూడా నిర్ణయం జరగని పరిస్థితి ఉంటుంది. డేట్ ఫిక్స్ చేయటం ఒక సినిమాకి అనేది చిన్న ఇష్యూ కాదు. మర్చిపోయి, ఈ మధ్య ఓటీటీ సంస్థలతో కూడా సంప్రదింపులు జరపాలి. వాళ్ళ కన్వీనియన్స్, వాళ్ళ క్యాలెండర్ ప్రకారం కూడా ఈ డేటు ఓకే చేయాలి వాళ్ళు. ఇన్ని గందరగోళాల మధ్య ఈ డేట్ మిస్ అవ్వటం అనేది చాలా పెద్ద వ్యవహారం తప్ప చిన్నది కాదు అనేది అభిమానులకు ఆల్రెడీ అర్థమైంది. అర్థమైన తర్వాత వాళ్ళు డేట్ గురించి గందరగోళం అవ్వట్లేదు, పెట్టట్లేదు కూడా. ప్రెజర్ చూపించట్లేదులే, బాగా ప్రెజర్ చూపించట్లేదు. వాళ్ళు ప్రశాంతంగా డిసిప్లైన్డ్గా ఉన్నారు. రెండోది అడుగుతున్నారు రిలీజ్ డేట్. అంటే గౌరవప్రదంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి 2 రోజులు టైం తీసుకునైనా పర్వాలేదు, ఈ లోపు ఒక ప్రకటన చేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రకటన అయితే రాత్రి చేశారు. ప్రస్తుతానికి విడుదల వాయిదా వేస్తున్నామని చెప్పి చేశారు. ట్వీట్ చేయటం కాదు, ట్వీట్ కాకుండా ఒక బహిరంగ పత్రికా ప్రకటన విడుదల చేయవలసిన అవసరం ఉంది. జరిగిన పరిణామాలు ఇవి కాబట్టి మేం దీని నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాము అనేది చెప్పి ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో ప్రకటించాలి. అంటే ఇదేదో ట్వీట్ చేసి వదిలేస్తే సరిపోతుంది అనుకోవటం కూడా తప్పే. ఆ పెయిన్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనేది జనాలకి కన్వే కావాలి. జనాలకి కన్వే చేయటానికి ఏం చేయాలో ఆ కసరత్తు అంతా చేయాల్సి ఉంటుంది. అది హీరో గారు ఉన్నా లేకపోయినా కానీ ప్రొడ్యూసర్స్ ఆ కేర్ తీసుకుని ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అది జరగాలి. రెండోది, జనరల్గా సినిమా పోస్ట్పోన్ అయితే అంటే రిలీజ్ టైంలో రిలీజ్ ఆగి మళ్ళీ రిలీజ్ డేట్ ఇంకోటి ఏదో ఫిక్స్ చేస్తే ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా, దాని విజయం మీద ఈ ప్రభావం ఏవైనా ఉంటుందా అనేది ఒక గందరగోళం. ఆ విషయంలో అయితే క్లారిటీగా ఉన్నారులేండి అందరూ 100% పక్కా బ్లాక్ బాస్టర్ అంటున్నారు ఎక్కువ.
అంటే ఆ విషయంలో అయితే కంటెంట్ clarity మీద ఉంది. కాన్ఫిడెన్స్ ఉంది. ఆ విషయంలో క్లారిటీ ఉన్నారు. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది, ఇది ఎక్స్‌పైరీ డేట్ లేని కంటెంట్. అవును. ఎక్స్‌పైరీ డేట్ లేని కంటెంట్. డేట్ లేదు. ఆ! అదొక అడ్వాంటేజ్ ఉంది. అవును. ఇంకొకటి ఏందంటే ఇది రెగ్యులర్ సినిమా కాదు. రెగ్యులర్ సినిమా కాదు. యూనివర్సల్ సబ్జెక్ట్. అప్పీల్ ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న అనుమానం, అంటే గతంలో ఏదైనా ఇలా జరిగినాయా అనేది కూడా చూసుకుంటారు వీళ్ళు సినిమా పరిశ్రమకు సంబంధించి. అంటే ఏ కారణం చేతో డిలే అయి రిలీజ్ అయినటువంటి సినిమాలు కూడా విజయం సాధించిన చరిత్ర ఉంది మనకి. ఉన్నాయిగా. ఎందుకు నరసింహనాయుడుగా ఈవినింగ్ షోలు పడ్డాయి అన్నారు. ఈవినింగ్ షో ఫస్ట్ షో నుంచి స్టార్ట్ అయింది అన్నారు. నాగార్జున మజ్ను సినిమా దాసరి గారి బ్యానర్లో వచ్చినటువంటి మజ్ను కూడా ఈవినింగ్ షోసే పడ్డాయి. దానికి కూడా ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఏవో వచ్చి, టెక్నికల్ అని అంటున్నారు కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్. కోర్స్ అది కూడా ఫైనాన్షియల్ టెక్నికల్లే. ఒక గందరగోళపు పరిస్థితి అయితే ఉంది. కానీ కంటెంట్ మీద చాలా కాన్ఫిడెంట్తో డైరెక్టర్ గారు ఉన్నారు, హీరో గారు ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ గురించి అభిమానులు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు బయటకు వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్ ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ అది. ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే వాళ్ళు ఎక్కడా రచ్చ చేయలేదు. ఈ సినిమా ఈరోజు కాకపోతే రేపు రిలీజ్ అయినా ఒక విజయవంతమైన సినిమాగా నిలబడుతుంది అనేటువంటి నమ్మకంతో వ్యవహరిస్తున్నారు అందరూ. అయితే ఇక్కడ నష్టం ఏమిటి అంటే, నిన్న థియేటర్స్ బుక్ చేశారు, అదొక నష్టం ఉంటుంది. పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకున్నారు, ఇవన్నీ నష్టాలు ఉంటాయి అనివార్యంగా. ఇవన్నీ భరించక తప్పదు. ఎందుకంటే ఇన్ టైంలో ఇష్యూస్ సాల్వ్ చేసుకోకపోవడం వలన జరిగినటువంటి నష్టం ఇది ముందే ఊహించి ఉండాలి. అంటే ఇది సెప్టెంబర్ నుంచి డిసెంబర్కి వచ్చిన టైంలో నిజానికి అప్పుడే సినిమా కంప్లీట్ అయిపోయింది అనేటువంటి మాట విన్నాం మనం. రెడీగా ఉండి వాళ్ళు వాంటెడ్గా వాయిదా వేసుకున్నారు అని. కాబట్టి ఈ స్పాన్లో ఈ ఇష్యూస్ అన్నీ సెటిల్ చేసేసుకుని ఉంటే ఈ డిస్ప్యూట్ అరైజ్ అయ్యేది కాదు. అందుకని పూర్తి బాధ్యత ఎటు తిరిగి ఎటు వచ్చినా కానీ అన్ని వేళ్ళు నిర్మాతల వైపే చూపిస్తున్నాయి. ఇక్కడ ఇంకొక ఇందాక లాభం నష్టాలనే పదం వాడాం కదా. కోర్స్ లాభం అనే పదం వాడొచ్చో లేదని, కానీ ఇక్కడ నాకు ఒక ప్రాసెస్లో ఒక తట్టింది. అక్కడ దురంధర్ రిలీజ్ అయింది, గుర్తుంది ఈరోజు? అవును, హిందీ మార్కెట్లో దురంధర్ వచ్చి పడింది దీని మీద. అఖండ భవిష్యత్తు నార్త్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది ఒక చిన్న సందేహం. అయితే ఇప్పుడు అది సోలో రిలీజ్ అయింది. అఖండ తప్పినందుకు వాళ్ళు ఎలా ఉన్నారు అనేది చూడాలి. అయితే ఈ సినిమాకి అక్కడ ఏర్పడినటువంటి బజ్ని కాదని అనలేం. అంటే టికెట్ల కోసం వాళ్ళు రకరకాల ప్లాట్ఫామ్స్ మీదకి రష్ అయినటువంటి తీరు రికార్డ్ అయి ఉంది. అది పాజిటివ్గా ఉంది, కొంచెం హై లెవెల్లోనే ఉంది. అందుకని పాజిటివ్ వైబ్లో ఉన్నటువంటి సినిమాని ఆపటం వలన జరిగేటువంటి నష్టం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ఆ సినిమాకి సోలో రిలీజ్ ఛాన్స్ ఇచ్చింది. నిజానికి రిలీజ్ అయి ఉంటే పోటీ ఇచ్చి ఉండేది. ఇంకొకటి ఏంటంటే, అక్కడ నార్త్ బెల్ట్లో ఇంకో డేట్ ఏదైనా సింగిల్గా దొరికిద్దేమో అనేది ఇంకో ఆశ. అంటే సోలో డే ఎక్కడైనా ఒకటే డేట్ అనుకోవాలి. అంటే ఇప్పుడు ఇది పాన్ ఇండియా సినిమా అవటం వలన కూడా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయటం అనేది, అవును, వాళ్ళతో మాట్లాడుకోవాలి అందరితోనూ. ఇది ప్రపంచవ్యాప్తంగా అబ్రాడ్లో ఎక్కడెక్కడైతే కమిట్మెంట్ ఇచ్చున్నారో ఆ కమిట్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచి అందరికీ కన్వీనియంట్ డేట్ కావాలి. హిందీ మార్కెట్లో ఏ డేట్న ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనేది కూడా చెక్ చేసుకుని దీనికి ఒక డేట్ ఫిక్స్ చేయాలి. అది ఆషామాషి వ్యవహారం ఏం కాదు, కొంచెం టఫ్ గేమే. అంత ఈజీగా రేపో ఎల్లుండో సినిమా పడిపోతుంది అనేటువంటి వాతావరణం లేదు. నిజానికి వాళ్ళు 6వ తారీఖు రిలీజ్ చేసేద్దాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్గా నిన్న రాత్రి వెళ్ళి ఆ నిర్ణయం ఎక్కడో లీక్ అయిన తర్వాత బుక్ మై షోలోకి సడన్గా అఖండ అపీర్ అయ్యి, ఏది హైదరాబాద్లో అది
ఉన్నట్టుండి సడన్గా ఎపీర్ అయిపోయి చింతల్లో ఒక థియేటర్ అవును. బుకింగ్ ఓపెన్ చేసినట్టుగా వచ్చింది. కరెక్ట్గా 6వ నిమిషంలో లేదు అది మళ్ళీ. అవును. అంటే కన్ఫ్యూజన్. ఎవరికి వాళ్ళు అంత ఈగర్గా ఉన్నారు. అవును. ఆ ఈగర్నెస్ అనేది కనిపించింది. కేవలం అటువైపు నుంచే కాదు, టికెట్లు కొనుక్కోవాలి అనుకుంటున్నటువంటి ప్రేక్షకులు కూడా ఫోన్లు పట్టుకొని రకరకాల ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి సెట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసి ఎక్కడైనా ఆన్ అయిందేమో అని చెప్పి చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంత సమాచారం తెలిసాక కూడా మెడ్రాస్ హైకోర్టులో నెగిటివ్గా వచ్చింది అనేది తెలుసు, ఇక్కడ హైదరాబాద్లో ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు చాలా ఉన్నాయి అనేది తెలిసినప్పటికీ ఏదో చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాని తీసుకొస్తారు అనేటువంటి భరోసా, నమ్మకం, ఆ నమ్మకానికి దెబ్బ తగిలింది. అది పెద్ద నష్టం. అయినప్పటికీ వాళ్ళు ఇప్పటికీ సినిమా పట్ల ఒక పాజిటివ్ మూడ్తో ఉన్నారు. అది నందమూరి బాలకృష్ణ నుంచి కలిగినటువంటి ఒక కాన్ఫిడెన్స్. అది నిలబడుతుంది సినిమాని. మీరు వారం తర్వాత వేస్తారా, నెల తర్వాత రిలీజ్ డేట్ పెట్టుకుంటారా, ఇంకో 2 నెలలు టైం తీసుకుని చేస్తారా, ఏం చేసినా కానీ ఇప్పుడు క్రియేట్ అయి ఉన్నటువంటి మూడ్లో కంటెంట్ మీద కానీ, హీరో మీద కానీ, డైరెక్టర్ మీద కానీ ఎవరికి ఏ రకమైనటువంటి నెగిటివ్ ఒపీనియన్స్ లేవు. మొత్తం వేళ్ళన్నీ ప్రొడ్యూసర్ని, ప్రొడక్షన్ హౌస్ని చూపిస్తున్నాయి. కాబట్టి రెక్టిఫై అయిపోయింది, మేము సినిమా రిలీజ్ చేస్తాం అనే మాట వాళ్ళు చెబితే ఇదే మూడ్లో ఆ రోజు కూడా థియేటర్లకు వెళ్ళటానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఓకే, అది ఒక పాజిటివ్ వ్యవహారం ఈ సినిమాకు సంబంధించి. ఓకే, ఈ రిలీజ్ డేట్ మారి ఇంకో డేట్ చెబితే ఇదేదో అయిపోతుంది అనేటువంటి భయం అక్కర్లేదు. ఓకే, ఆ మేరకు డైరెక్టర్ కష్టం ఉంది. అంటే తను సినిమాని ఆడియన్స్కి కనెక్ట్ చేసినటువంటి పద్ధతి, హీరో ఏ లెవెల్లో కంట్రిబ్యూట్ చేశాడు బాలకృష్ణ గారు ఈ సినిమాకు సంబంధించి అనేది ప్రతి ఈవెంట్లోనూ పర్టికులర్గా మాట్లాడుతూ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. మైనస్ టెంపరేచర్లో ఆయన షర్ట్ లేకుండా యాక్ట్ చేసినటువంటి పద్ధతి, ఇవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది జనాలకు విపరీతంగా రిజిస్టర్ అయింది. అందుకనే నేను నా మాట వచ్చింది, ఏది మా హీరో ఇంత కంట్రిబ్యూట్ చేశాడు ఈ సినిమాకి, అటువంటి హీరోకి మీరు ఇచ్చే బహుమతి ఇదా అని అభిమానులు అడగటానికి ఆ పునాదిని నిర్మించింది బోయపాటి సీన్. ఓకే, అందుకని నిన్న అర్ధరాత్రి కూడా వాళ్ళు సమావేశమై ఉన్నారు అని కదా సమాచారం, బోయపాటి బాలకృష్ణ. సో ఈ సినిమా మూడ్కి సంబంధించిన ఇబ్బంది ఏం లేదు. ఇది ఒకటే ఫిజికల్ లాస్, ఇది ఒకటే తప్ప ఈ సినిమా లాభాలు తెచ్చిపెడుతుంది అనటంలోనూ సందేహపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఏ డేట్ చెప్పినా ఈ సినిమా చూడడానికి జనాలు సిద్ధంగా ఉంటారు. అలా ఒక పాజిటివ్ మూడ్లో ఉన్నటువంటి సినిమాని సాధ్యమైనంత తొందరగా ఒక అనుకూలమైన డేట్ ఫిక్స్ చేసి రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు నిర్మాతల మీద ఉంది. ఓకే, దానికంటే ముందు జనాల్ని కన్విన్స్ చేయడానికి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెడతారా, ప్రకటన చేస్తారా, ఏం చేస్తారనేది, కానీ ఇలా ట్వీట్ల ద్వారా కాదు, ఫిజికల్గా వాళ్ళు అపీర్ అయ్యి హంబుల్గా ప్రపంచాన్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళు కూడా అంటే ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళు. ఓకే, ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఫీల్ అయ్యి రోడ్డు మీదకి రాగలిగితే క్షమాపణ చెప్పడమే ఒక రకంగా, అది చెప్పి తీరాలి. చెప్పి తీరితే డెఫినెట్గా ఇది ఇంతకు రెట్టింపు జనాలు వస్తారు థియేటర్కి, ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పిన వాళ్ళు అవుతారు. ఓకే, ఆ దిశగా ప్రొడ్యూసర్లు నడిస్తే సినిమా నిలబడిపోతుంది.